నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన తనయుడు పల్లె వెంకటకృష్ణ, కిషోర్ రెడ్డిలను ఘన స్వాగతం లభించింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో బాణాసంచా పేలుస్తూ మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ దుర్మార్గపు చర్యలతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలకు ప్రజలు ఎంతో ఓపికతో సహించారన్నారు. వైసీపీ అరాచకాలకు స్వస్తి పలికే రోజు దగ్గరలో ఉందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ 3 పార్టీల కలయిక ఏపీ అభివృద్ధికి నాంది కావాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి అధికారంలోకొచ్చి కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకొస్తేనే అభివృద్ధి పదంలో ఏపీ ముందుకు పోవడానికి ఆస్కారముందని రఘునాథ్ రెడ్డి అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నీరాజనం పట్టినారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమను చూపిస్తున్నా మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు యనమలపల్లి అదిరిపోయింది, దద్దరిల్లని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు నివసించిన అత్యంత పవిత్రమైన స్థలం ఇది. ప్రపంచ చరిత్ర పటములోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న పుట్టపర్తి. ఈ పుట్టపర్తి ఎమ్మెల్యే ఎట్లుండాలి? నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి, ప్రజలను తన కన్న బిడ్డల వల్ల చూసుకునే వ్యక్తి కావాలి. ఈ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే, విజిటింగ్ ఎమ్మెల్యే, సండే ఎమ్మెల్యే. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో. ఇదే ఊరికి నేను 500 సార్లు వచ్చినా, ఈయన ఎన్నిసార్లు వచ్చింటాడో మీరు ఒక్కసారి చూడండి. అంతేకాదు, ఈ పుట్టపర్తిలో ఒక మాఫియా సంస్కృతి, ఒక విష సంస్కృతి, ఒక చెడు సాంప్రదాయాలు ప్రవేశపెట్టాడు పవిత్రమైన పుట్టపర్తిలో. మీకు అందరికీ తెలుసు, బిల్డర్ల దగ్గర జలగలు ఏ విధంగా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయో ఆ విధంగా బిల్డర్ల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళు బెదిరించి అందరూ బెంగళూరుకు భయపడి పారిపోయినారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంటి స్థలాలు లేవో వాళ్ళందరికీ తిరిగి ఇస్తాను. ఆ గుట్ట మీద నేనే ఇచ్చా, శిల్పారాం గుట్ట మీద. ఈసారి 20 ఎకరాలు కొని మీకే ఇస్తాం పట్టాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా మేమున్నాం. ఎవరైనా అడ్డం వస్తే ముందు మాత్రం ఉండదు, తొక్కుకుంటా పోతామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకొచ్చిన జగన్ రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని మండిపడ్డారు. నిత్యావసర ధరలు సైతం అమాంతంగా పెంచేసి ప్రజలను మోసపుచ్చారని, నిరుద్యోగులకు సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. మద్యపాన నిషేధం పూర్తి చేసిన తర్వాతే ఎన్నికల ప్రచారానికొస్తానని చెప్పిన జగన్ నాసిరకమైన తన సొంత మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉచితంగా దొరికే ఇసుకను సైతం మమ్ముకుంటూ కోట్ల రూపాయలను తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. భూ కబ్జాలు, దందాలు, అరాచకాలు, వేధింపులు, దౌర్జన్యాలు పెంచి పోషించే జగన్ను గద్దె దింపడమే మనందరి లక్ష్యమని, అందరూ ఈ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పల్లె సింధూరారెడ్డి భర్త వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యార్థులకి ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన పథకాలు, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఖచ్చితంగా చేస్తారు. దానికి మెయిన్ ఎగ్జాంపులే మనకు పెనుగొండలో వచ్చిన కియా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే తప్ప మనకి, మన రాష్ట్రానికి ఇలాంటి పరిశ్రమలు ఖచ్చితంగా రావు. జగనన్న గారు ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టేశారు. జాకీ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఇలాంటి ఎన్నో కంపెనీలని తరిమి బయటికి కొట్టేశారు తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు.
సంక్షేమం ఇంకా అభివృద్ధి రెండు ఉంటే తప్ప మన రాష్ట్రం ముందుకెళ్లే ప్రసక్తే లేదు. ఇలాంటిది జరగాలి మన రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా ఒక గొప్ప విజన్ ఉండే లీడర్, మనతో పాటు పని చేసి అడుగేసి మనతో పాటు పని చేసే లీడర్స్ అక్కడ పైన కూర్చుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు సహాయంతో తప్ప మనం ఇది ముందుకి అడుగేసే ప్రసక్తే లేదు. మీరంతా ఆలోచించుకొని ఖచ్చితంగా మే 13న మీ కళ్ళకి ఈ రాబోయే 35 రోజులు సైకిలే కనపడాలి, సైకిలే వినపడాలి. ఆ రోజు ఈవీఎం మెషిన్ లో 2 గుర్తులు సైకిల్ కే బటన్ నొక్కాలి.